హలో అందరికీ బ్రెడ్ శాండ్విచ్ని చాలా ఈజీగా టేస్టీగా క్విక్గా తయారు చేసుకోవచ్చండి. పిల్లలకి స్నాక్స్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా 6 బ్రెడ్ పీసెస్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలండి. 4 పచ్చిమిర్చి, 3 టమాటాలు, కొద్దిగా కరివేపాకు, పావు టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, మసాలా పౌడర్, నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసుకొని కలిపేసుకోవాలి. టమాటా సాస్ ఓన్లీ ఆప్షనలేనండి. ఇప్పుడు 2 బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఆలు మిక్చర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. వేరొక బ్రెడ్తో కవర్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని నెయ్యిని అప్లై చేసుకుంటున్నానండి. నెయ్యి ప్లేస్లో బటర్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవి రెండు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకున్న తర్వాత రివర్స్ చేసుకొని మళ్ళీ నెయ్యిని అప్లై చేసుకోవాలండి. ఇలా మొత్తం ఒక 5 నిమిషాల తర్వాత వేగిపోయిన తర్వాత ప్లేట్లో తీసేసుకోవడమేనండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే రెసిపీ అండి. పిల్లలకి స్నాక్స్గా పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఫుల్ వీడియో మన ఛానల్లో పెట్టేస్తానండి, తప్పకుండా చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.